భారతదేశంలోని ఎవరూ చేయలేనటువంటి వీడియో ఇది. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఎంత రైల్వే బడ్జెట్ కేటాయించారు, ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, ఎంత ట్రాక్ ఉంది, ప్లస్ బడ్జెట్ ఎలాగా, అక్కడ ఎన్ని అమృత భారత్ ఎక్స్ప్రెస్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు తిరుగుతున్నాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఖరీదైన ప్రాజెక్టులు నడుస్తున్నాయి, బడ్జెట్లు ఎంత కేటాయించారు, మొత్తం వివరాలు విశాలంగా తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు భారతదేశంలోని సిక్కింలోని రైల్వే ట్రాకులు లేవు, ప్లస్ లడాఖ్లోని రైల్వే ట్రాకులు లేవు. ఇక గోవాలో అయితే పాండిచ్చేరిలో అయితే 2 స్టేషన్లు ఉన్నాయి, గోవాలో 21 స్టేషన్లు ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో 36 స్టేషన్లు ఉన్నాయి, ఢిల్లీలో 44 స్టేషన్లు ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్లో 48 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, హర్యానాలో 176 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, కేరళలో 146 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఉత్తరాఖండ్లో 45 స్టేషన్లు, అలాగే తెలంగాణలోని 200 స్టేషన్లు, పంజాబ్లో 288 స్టేషన్లు, ఛత్తీస్గఢ్లో 131 స్టేషన్లు, అలాగే మొత్తంగా 7,800 చిల్లర రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇంకా కొత్తగా కడుతున్నారు. జార్ఖండ్లోని 280 స్టేషన్లు, ఛత్తీస్గఢ్లోని 131 స్టేషన్లు, తమిళనాడులో 460 స్టేషన్లు, కర్ణాటకలో 350 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లో 404 స్టేషన్లు, రాజస్థాన్లో 604 స్టేషన్లు, బీహార్లో 528 స్టేషన్లు, ఒరిస్సాలో 256 స్టేషన్లు, అస్సాము నార్త్లో లెక్కేసుకుంటే అది విడిగా ఉన్నాయన్నమాట. అటు గురించి చూద్దాం. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లోని 687 స్టేషన్లు, ఎంపీలోని 561 స్టేషన్లు, గుజరాత్లోని 551 స్టేషన్లు, యూపీలోని 974 స్టేషన్లు, మహారాష్ట్రలోని 720 స్టేషన్లు, అలాగే అస్సాంలోని 272 స్టేషన్లు, మేఘాలయంలో 1 స్టేషను, త్రిపురలోని 25 స్టేషన్లు, మిజోరాంలోని 6 స్టేషన్లు, మణిపూర్లో 12 స్టేషన్లు, నాగాలాండ్లో 4 స్టేషన్లు, అరుణాచల్ ప్రదేశ్లో 2 స్టేషన్లు. ఈ విధంగా మొత్తంగా మన భారతదేశంలో రైల్వే స్టేషన్లు అనమాట. ఇంకా కొత్తగా కడుతున్నారు. ఎన్ని కలిపినా 780 దాకా ఉన్నాయి రైల్వే స్టేషన్స్. ఇది రాష్ట్రాల వారీగా చూసుకుంటే. అలాగే కిలోమీటర్ల వారీగా చూసుకుంటే లడాఖ్లో 1 కిలోమీటర్ కూడా అవ్వలేదు, పాండిచ్చేరిలో 26 కిలోమీటర్లు ఉంది, తమిళనాడులో 6,836 కిలోమీటర్లు, జమ్మూ కాశ్మీర్లో 493 కిలోమీటర్లు, హిమాచల్ ప్రదేశ్లో 376 కిలోమీటర్లు, ఉత్తరాఖండ్లో 528 కిలోమీటర్లు. అలా చెప్పుకుంటూ పోతుంటే ఆంధ్రప్రదేశ్లోని దాదాపుగా అలాగే ఉత్తరాఖండ్లోని 528 కిలోమీటర్లు, చండీగఢ్లో 83 కిలోమీటర్లు, ఢిల్లీలోని 706 కిలోమీటర్లు, పంజాబ్లోని 3,622 కిలోమీటర్లు, హర్యానాలోని 3,243 కిలోమీటర్లు, రాజస్థాన్లోని 9,190 కిలోమీటర్లు, గుజరాత్లోని 7,930 కిలోమీటర్లు, హర్యానాలోని 11,631 కిలోమీటర్లు, గోవాలోని 111 కిలోమీటర్లు, కర్ణాటకలోని 6,083 కిలోమీటర్లు, కేరళలో 2,087 కిలోమీటర్లు, తమిళనాడులో 6,836 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని 7,714 కిలోమీటర్లు, తమిళనాడులోని 3,223 కిలోమీటర్లు, ఛత్తీస్గఢ్లో 2,914 కిలోమీటర్లు, ఒరిస్సాలో 5,506 కిలోమీటర్లు, జార్ఖండ్లోని 6,296 కిలోమీటర్లు, బీహార్లోని 7,663 కిలోమీటర్లు, బెంగాల్లోని 10,309 కిలోమీటర్లు, సిక్కింలోని ఏమీ లేదు, లడాఖ్లోని ఏమీ లేదు, అస్సాంలోని 3,662 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో 28 కిలోమీటర్లు, నాగాలాండ్లోని 23 కిలోమీటర్లు, మణిపూర్లో 18 కిలోమీటర్లు, మేఘాలయలోని 13 కిలోమీటర్లు, త్రిపురలోని 337 కిలోమీటర్లు, మిజోరాంలో 6 కిలోమీటర్లు, అన్నింటికన్నా ఎక్కువగా యూపీలోని 16,000 కిలోమీటర్లు ఉందన్నమాట. అలాగే యూపీ తర్వాత చెప్పుకోదగ్గ ప్రాంతం బెంగాల్ 10,309 కిలోమీటర్లు. ఆ తర్వాత మహారాష్ట్ర ఆ తర్వాత గుజరాత్,
రాజస్థాన్లో అయితే 9,190 కిలోమీటర్లు, అలాగే తమిళనాడు 6,836 కిలోమీటర్లు, బీహార్లోని 7,663 కిలోమీటర్లే. ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇంకా కిలోమీటర్లు పెరుగుతున్న, దాదాపుగా 1,20,000 కిలోమీటర్ల దాకా వేస్తున్నారు. ప్లస్ బడ్జెట్కి వస్తే ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కేటాయించారో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్కి 10,000 చిల్లర దాకా ఇచ్చారు. ఎంత ప్రాజెక్టులు జరుగుతున్నాయి ఎన్నో ఒకసారి చూద్దాం. మహారాష్ట్ర దాదాపుగా 2026-27 బడ్జెట్లోని 23,926 కోట్లు కేటాయించారు. అది అంతా 23,926 కోట్లు కేటాయించారు. గత సంవత్సరంలోని 23,778 కోట్లు కేటాయించారు. అలాగే మహారాష్ట్రలోని 1,70,058 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తున్న పనులు జరుగుతున్నాయి మహారాష్ట్రలోని. అలాగే 132 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్కీమ్ కింద రీమోడల్ చేస్తున్నారు. అలాగే అందులో 17 కంప్లీట్ అయిపోయాయి. దీనికి 5,675 కోట్లతోటి ఈ రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తున్నారు అన్నమాట. గత 10 సంవత్సరాల్లోనే 3,744 కిలోమీటర్లు కొత్త లైన్ వేశారు మహారాష్ట్రలోని. 12 వందే భారత్లు తిరుగుతున్నాయి, అమృత్ భారత్లు 5 తిరుగుతున్నాయి. 100% ఇక్కడ విద్యుతీకరణ జరిగింది రైల్వే ట్రాక్కి. అలాగే 576 కిలోమీటర్ల కవచ్ అందుబాటులోకి వచ్చింది, కవచ్ సిస్టమ్. ఇప్పుడు ఇలాగే అన్ని రాష్ట్రాల్లోనూ కవచ్ 100% ఏర్పాటు జరగాలన్నా, దేశంలో ఉన్న అన్ని హిల్ స్టేషన్కి కనెక్టివిటీ రావాలన్నా దాదాపుగా ఒక 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఐడిఎఫ్ ఏమో దీన్నే ఒక ప్రాజెక్ట్గా తీసుకుని ఒక 20 లక్షల కోట్లు రైల్వే మీద పెట్టుబడి పెడుతుంది అన్నమాట. అలాగే ప్రతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తూ, ఆ రైల్వే స్టేషన్లోని రిక్రియేషన్ రూమ్లు ఏర్పాటు చేస్తూ జనాలకు అందుబాటులో ఏర్పాటు చేస్తుంది అనమాట. అలాగే యూపీని చూసుకుంటే యూపీలోని 92,056 కోట్ల రూపాయలు పనులు నడుస్తున్నాయి. యూపీకేమో ఈ సంవత్సరం 20,012 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. 20,012 కోట్లు. అలాగే గత బడ్జెట్లోని 19,858 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే 157 స్టేషన్ని డెవలప్మెంట్ చేయడానికి 7,746 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అనమాట. అందులోని 157 స్టేషన్లోని 22 స్టేషన్లు కంప్లీట్ అయిపోయాయి. అలాగే 17 వందే భారత్లు తిరుగుతున్నాయి యూపీలో. అమృత్ భారత్లు 18 తిరుగుతున్నాయి. 100% అయిపోయిందన్నమాట. అలాగే 5,000 కిలోమీటర్ ట్రాక్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారన్నమాట. అంటే చిన్న లైన్లు, ఒక స్టేషన్లో డబల్ లైన్లు, ట్రిపుల్ లైన్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ చూసుకుంటే 5,000 కిలోమీటర్ల ట్రాక్ను యూపీలో వేశారు. అలాగే దాదాపుగా 2,023 కిలోమీటర్లు కవచ ఏర్పాటు చేద్దామని ప్లాన్లో ఉన్నామన్నమాట. నెక్స్ట్ గుజరాత్లోని 1,28,748 కోట్ల రూపాయలు పనులు నడుస్తున్నాయి గుజరాత్ స్టేట్లోని. అలాగే గత సంవత్సరం ఏమో 17,155 కోట్లు కానీ బడ్జెట్లో శాంక్షన్ చేస్తే, ఈ సంవత్సరం ఏమో 2026-27లోని 17,346 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అక్కడ 588 రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడానికి 6,058 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 87 రైల్వే స్టేషన్లు ఆల్రెడీ రన్నింగ్లోకి వచ్చాయి. 5 వందే భారత్ తిరుగుతున్నాయి, ఒక అమృత్ భారత్ తిరుగుతుంది, ఒక నమో భారత్ తిరుగుతుంది. అలాగే 1,177 ఫ్లైఓవర్లు కూడా నిర్మిస్తున్నారు. దాదాపుగా 66 కిలోమీటర్ల కవచ్ కూడా సిద్ధమైంది. అలాగే 2,900 కిలోమీటర్లు గత 10 సంవత్సరాల్లోనే వేశారు. అక్కడ గత 10 సంవత్సరాల్లోనే అక్కడ కొత్తగా లైన్ వేశారన్నమాట. అలాగే ఎంపీలో చూస్తే ఎంపీలోనే 1,18,378 కోట్ల రూపాయలు పనులు నడుస్తున్నాయి. దాదాపుగా గతంలోని 14,745 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే, ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపు 15,188 కోట్లు కేటాయించారు. ఇక్కడేమో 80 రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేయించాలనుకుంటున్నారు. దానికి 3,163 కోట్లు ఖర్చు పెడదాం అనుకుంటున్నారు. ఇక్కడ 5 వందే భారత్లు తిరుగుతున్నాయి, 4 అమృత్ భారత్ తిరుగుతున్నాయి అన్నమాట. 108 కిలోమీటర్లు కవచనే అందుబాటులోకి తెచ్చారు. అలాగే వెస్ట్ బెంగాల్ 14,205 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయించారు. గత సంవత్సరంలోనే 13,955 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే
4,380 కోట్లతోటి 101 స్టేషన్లు అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు. గతంలో 3,600 కోట్లే ఖర్చు పెట్టేవారు, అదే యూపీ హయాంలో. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోనే 92,974 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పనులు నడుస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లోనే 9 వందే భారత్లు తిరుగుతున్నాయి, ఒక వందే భారత్ స్లీపర్ నడుస్తుంది, 9 అమృత్ భారత్ నడుస్తున్నాయి, 11 అమృత్ భారత్ నడుస్తున్నాయి. అలాగే 1,400 కిలోమీటర్లు కవచ్లోకి 105 కిలోమీటర్లు వచ్చేసింది. ఇంకా 1,400 కిలోమీటర్లు వేయాలనుకుంటున్నారు. 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగిపోయింది. అలాగే ఒరిస్సాలోని 10,928 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఈ సంవత్సరం ఒరిస్సాకి. గత సంవత్సరం 10,559 కోట్లు శాంక్షన్ చేశారు బడ్జెట్లో. అక్కడే 90,659 కోట్ల రూపాయలు వర్క్ నడుస్తున్నాయి. అలాగే 59 స్టేషన్లకి 2,439 కోట్లతోటి 59 స్టేషన్ అభివృద్ధి చేద్దాం అనుకున్నారు. గతంలోని అక్కడ ఎంత ఖర్చు పెట్టేవారంటే 1,177 కోట్లు ఖర్చు పెడితే ఈసారి 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు. అక్కడ 6 వందే భారత్లు తిరుగుతున్నాయి, 6 అమృత్ భారత్లు తిరుగుతున్నాయి. 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగిపోయింది. గత 10 సంవత్సరాల్లోనే 2,200 కిలోమీటర్లు వేశారనమాట. అలాగే 772 కిలోమీటర్లు కవచ్లోకి వస్తుంది. 100% విద్యుద్దీకరణ జరిగింది ఒరిస్సాలో. అలాగే బీహార్లోని ఈ సంవత్సరం 10,379 కోట్లు ఖర్చు పెడితే గతంలోనే 10,066 కోట్లు ఖర్చు పెట్టేవారు. ఒరిస్సాలోని 1,09,158 కోట్ల రూపాయల వర్కులు నడుస్తున్నాయి. అలాగే 98 స్టేషన్ ఆధునీకరించాలనుకుంటున్నారు. దానికి 3,287 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. అలాగే బీహార్లోని 14 వందే భారత్లు, 21 అమృత్ భారత్లు, ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది స్లీపర్. 100% విద్యుద్దీకరణ జరిగింది ఒరిస్సాలోని. 2,000 కిలోమీటర్లు గతంలోని కవచ్గా ఏర్పాటు చేయాలనుకుంటే ఆల్రెడీ 802 కిలోమీటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2,000 కిలోమీటర్లు గతంలోనే తయారైంది అనమాట బీహార్లోని. అలాగే రాజస్థాన్ చూసుకుంటే రాజస్థాన్లోని గత ఈ 10 సంవత్సరాల్లోని 3,900 కిలోమీటర్లు కొత్త ట్రాక్ వేశారనమాట. అలాగే ఈ సంవత్సరం బడ్జెట్లోని 10,228 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే గతంలో చూసుకుంటే 9,960 కోట్లు గతంలోనే బడ్జెట్ కేటాయించేవారు. కానీ ఈ సంవత్సరం 10,228 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 682 స్టేషన్లు గతంలోని 640 కోట్లు ఖర్చు పెట్టేవారు యూపీఐఎంలోని. కానీ ఇప్పుడు రాజస్థాన్లోనే 56,865 కోట్ల రూపాయలు పనులు నడుస్తున్నాయి. 80 రైల్వే స్టేషన్ డెవలప్మెంట్కి 4,535 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ 11 వందే భారత్లు, 6 అమృత్ భారత్లు, ఒక వందే భారత్ స్లీపర్ నడుస్తుంది అనమాట. దాదాపుగా 3,900 కిలోమీటర్లు ఈ 10 సంవత్సరాలకు డెవలప్ చేశారు. అలాగే 400 కిలోమీటర్లు కవచ్ ఉంది. 99% ఎలక్ట్రిఫికేషన్ కూడా జరిగిపోయింది ఇక్కడ. అలాగే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా బాగానే డెవలప్ చేస్తున్నారు. జార్ఖండ్లో చూసుకుంటే 7,302 కోట్ల రూపాయలు గతంలో ఉంటే ఇప్పుడేమి 7,536 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో శాంక్షన్ చేశారు. అలాగే జార్ఖండ్లోనే 63,470 కోట్ల రూపాయలు పనులు నడుస్తున్నాయి. గతంలోనే 450 కోట్లే సంవత్సరానికి బడ్జెట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 7,536 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ అయింది సంవత్సరానికి. అలాగే 57 రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ కింద 2,153 కోట్లతోటి 57 రైల్వే స్టేషన్లు అభివృద్ధి కూడా చేస్తున్నారు. అలాగే 8 వందే భారత్లు నడుస్తున్నాయి, 12 నమో భారత్లు నడుస్తున్నాయి. 100% విద్యుద్దీకరణ జరిగిపోయింది రైల్వే ట్రాకుల్లో. అలాగే ఛత్తీస్గఢ్లోని 7,434 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయిస్తే గతంలోనే 6,925 కోట్లు గతంలో బడ్జెట్ కేటాయించేవారు. గత సంవత్సరంలోనే ఇంతకుముందు యూపీఐఎంలోనే 311 కోట్లు కేటాయించారు సంవత్సరానికి. కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని దాదాపుగా 51,000 కోట్ల రూపాయలతోటి పనులు నడుస్తున్నాయి. అలాగే 32 రైల్వే స్టేషన్లు ఆధునీకరించడానికి 1,674 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనమాట. అలాగే అందులో 5 రైల్వే స్టేషన్లు ఫినిష్ అయిపోయి ఉన్నాయి. 2 వందే భారత్లో, ఒక అమృత్ భారత్ నడుస్తుంది. 100% విద్యుద్దీకరణ జరిగింది.
గత 10 సంవత్సరాల్లోని 1200 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్లోని కొత్త రైల్వే ట్రాక్ వేశారు. అలాగే పంజాబ్లో చూసుకుంటే పంజాబ్లోని గతంలోని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవారు సంవత్సరానికి. కానీ ఇప్పుడు యూపీఏ హయాంలో కాక ఎన్డీఏ హయాంలోని గత సంవత్సరము 5,420 కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సరం 5,673 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలాగే పంజాబ్లోని 26,382 కోట్ల రూపాయలు పనులు నడుస్తున్నాయి. అలాగే 30 స్టేషన్ కోసం డెవలప్మెంట్ కోసం 1,311 కోట్ల రూపాయలతోటి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే ఆల్రెడీ పంజాబ్లోని 3 రైల్వే స్టేషన్లు కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ 6 వందే భారత్లు, 1 అమృత్ భారత్ నడుస్తుంది. 100% విద్యుదీకరణ జరిగిందనమాట. అలాగే ఉత్తరాఖండ్లోని గత సంవత్సరం 4,647 కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సరం 4,769 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే 39,497 కోట్ల రూపాయలు పనులు నడుస్తున్నాయి. ఇక్కడ 147 రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 1,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు. అలాగే అందులోనే 11 రైల్వే స్టేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. కవచ్ ఏమో ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట. ఉత్తరాఖండ్లో కవచ్ స్టార్ట్ అవ్వలేదు. అలాగే కేరళలోని గత సంవత్సరం 3,400 కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సరం 3,795 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 372 గతంలోనే ఇంతకుముందు 372 కోట్లే ఇచ్చేవారు గతంలో. ఈ సంవత్సరం ఎన్డీఐఎంలోని 3,000 కోట్లు తగ్గిస్తున్నారు. గతంలో యూపీఐఎంలో 370 కోట్లే శాంక్షన్ ఇవ్వేది. అలాగే ఇక్కడ 35 స్టేషన్ని 3,600 కోట్లతో డెవలప్ చేయాలనుకుంటున్నారు. అలాగే కేరళలో దాదాపుగా 18,040 కోట్లతో పనులు నడుస్తున్నాయి. ఇక్కడేమో 3 వందే భారత్లు నడుస్తున్నాయి, 3 అమృత్ భారత్ నడుస్తున్నాయి. దాదాపుగా 125 కిలోమీటర్లు ఈ 10 సంవత్సరాలను డెవలప్ చేశారు. అలాగే ఇక్కడ కవచ్ ఇంకా మొదలవ్వలేదు. అలాగే హర్యానాలోని గతంలోనే 3,566 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయిస్తే గతంలోనే 3,416 కోట్లు ఖర్చు పెట్టేవారు. అలాగే 314 స్టేషన్ డెవలప్మెంట్ కోసం 34 స్టేషన్ డెవలప్మెంట్ కోసం 1,149 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనమాట. గతంలోనే 314 కోట్లే ఇచ్చేవారు యూపీఐఎంలోనే. ఇప్పుడు 12,091 కోట్ల రూపాయలు పనులు నడుస్తున్నాయన్నమాట హర్యానాలోనే. అలాగే 3,416 కోట్లు గతంలో బడ్జెట్ ఇస్తే ఇప్పుడు 3,566 కోట్లు బడ్జెట్ ఇస్తున్నారు. అలాగే 8 వందే భారత్లు తిరుగుతున్నాయి, 2 అమృత్ భారత్లు తిరుగుతున్నాయి. ఆల్రెడీ 2 స్టేషన్లు కంప్లీట్ అయిపోయాయి. 34 స్టేషన్లోని 100% ఇక్కడ విద్యుదీకరణ జరిగింది. ఆల్రెడీ కవచ్కి 33 కిలోమీటర్ల కవచ్ని ఏర్పాటు చేశారు. ఇది హర్యానా. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో 2,911 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయిస్తే 2,716 కోట్లు గత సంవత్సరంలో బడ్జెట్ కేటాయించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో 17,711 కోట్ల రూపాయలు వర్కులు నడుస్తున్నాయి. ఇక్కడేమో 4 స్టేషన్లు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. 49 స్టేషన్లు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అనమాట. 4 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఇంక లేకుండానే కొత్త లైన్ వేద్దాం అనుకుంటున్నారు. అలాగే ఢిల్లీలోని 8,976 కోట్ల రూపాయలతో పనులు నడుస్తున్నాయి. ఇక్కడ 13 రైల్వే స్టేషన్లు ఆధునీకరించడానికి 5,887 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ 100% విద్యుదీకరణ జరిగిపోయింది. గత సంవత్సరం బడ్జెట్ 2,593 కోట్లు. ఈ సంవత్సరం బడ్జెట్ 2,711 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆల్రెడీ 14 వందే భారత్లు తిరుగుతున్నాయి, 8 అమృత్ భారత్లు తిరుగుతున్నాయి. 29 కిలోమీటర్లు కవచ్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు రింగ్ రైల్లోని కూడా మనం డెవలప్ చేయాలి. రింగ్ రైల్ హైదరాబాద్ ఢిల్లీలోని రింగ్ రైల్ని. అలాగే జమ్మూ కాశ్మీర్లోని ఈ సంవత్సరం బడ్జెట్ 1,086 కోట్లు ఇస్తే గత సంవత్సరం 1,044 కోట్లకి ఇచ్చారు. ఇంతకుముందు అయితే ఉండేది కాదు. అలాగే 522 కోట్ల రూపాయలు ఖరీదు చేసిన ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అలాగే ఇక్కడ 4 స్టేషన్లు ఆధునీకరించడానికి 293 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1 వందే భారత్ నడుస్తుంది. 100% విద్యుదీకరణ జరిగింది. గోవాలోని ఈ సంవత్సరం 515 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే గత సంవత్సరం 442 కోట్లు శాంక్షన్ చేశారు. 4,344 కోట్ల రూపాయలు పనులు నడుస్తున్నాయి. 3 స్టేషన్లు డెవలప్మెంట్ కోసం 65 స్టేషన్లు అభివృద్ధికి అనుకుంటున్నారు. 3 స్టేషన్లు కంప్లీట్ అయిపోయాయి. 2 వందే భారత్ నడుస్తుంది అనమాట. 97% ఎలక్ట్రిఫికేషన్ పనులు కూడా జరిగిపోయాయి. పాండిచేరిలో 2 స్టేషన్లు
డెవలప్ చేస్తున్నారు. ఇదనమాట ఏ స్టేషన్ ఎలా డెవలప్ అవుతుంది లెక్కలు, బడ్జెట్ ఎలా కేటాయించారో చూసాము. అలాగే అన్ని స్టేషన్లు డెవలప్ అవ్వాలి, బడ్జెట్ కేటాయించాలి అంటే కుదరదు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లోనే ఆల్రెడీ వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాల్లోనే మనం మౌలిక సదుపాయాల మీద ఫుల్ పెట్టి కాన్సన్ట్రేషన్ చేయాలి. దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే భవిష్యత్ తరాలకి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. భవిష్యత్ తరాలు మనకి ఎన్నో కోటలు ఇచ్చాయి. ఆ కోటలను సందర్శన స్థలాలుగా మనం అభివృద్ధి చేసుకోవాలి. వాటికి రైల్వే ట్రాక్లు, రోప్వేలు అన్ని పర్వతమాల టైప్లోని ప్రతి హిల్ స్టేషన్ని డెవలప్ చేయాలి. దానికి ఎంత బడ్జెట్ శాంక్షన్ కావాలి. అలాగే ప్రతి రైల్వే స్టేషన్లోని జనాలు ఉండడానికి అనుకూలంగా రెస్టారెంట్లు, నెక్స్ట్ జనాలు సేద తీరడానికి రూములు, 5 స్టార్ అకామిడేషన్ రూములు, సింగిల్ స్టార్ రూములు, జనరల్గా 150 రూపాయలు 100 రూపాయలకి డార్మెటరీలు బాగా అభివృద్ధి చేయాలి. దేశంలో మొత్తంగా ఒక 10 కోట్ల మందికి సరిపోయేటట్లు రూమ్స్ కానీ వాటిని కొత్తగా నిర్మించాలి. రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఇవన్నీ నిర్మించాలి. ప్రతి రైల్వే స్టేషన్లోని కనీసం 100-150 మందికి అనుకూలంగా ప్రతి రైల్వే స్టేషన్, పల్లెటూరులో ఉన్న రైల్వే స్టేషన్లో అయినా సరే 100 నుంచి 200 మంది అక్కడ నివాసం ఉండేటట్లు క్వార్టర్స్ని తయారు చేయాలి. అలాగా ప్రతి సిటీలో కానీ పల్లెటూరులో కానీ అన్నిటిలోని మనం రైల్వేని బేస్ చేసుకుంటూ ఒక 10 కోట్ల మంది కొత్తగా ఇల్లు నిర్మించాలి. రైల్వే స్టేషన్కి దగ్గరలోని 10 కోట్ల ఇల్లు నిర్మించాలి రైల్వే స్టేషన్ దగ్గరలోని. అది పర్వతమాల ప్రాజెక్ట్ అవని, సిటీలో అవని, లోకల్ ట్రైన్స్ అవని, మెట్రో స్టేషన్లు అవని, ఏదైనా అవని వాటికి అందుబాటులో దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళి వచ్చేటట్లు 10 కోట్ల ఇల్లు నిర్మించాలి. ఇవన్నీ నిర్మించాలంటే ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు. అలాగే ఒక మహారాష్ట్రలోనే 3500 కోటలు రాజులు నిర్మించిన కోటలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్లో కోటలు ఉన్నాయి. అలాగే ఒక మహారాష్ట్రలోనే, కర్ణాటకలోనే 500 జలపాతాలు ఉన్నాయి. అలాగే హిల్ స్టేషన్స్, ఉత్తరాఖండ్లో హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ హిల్ స్టేషన్కి అన్నిటికీ రోప్వేలు ఏర్పాటు చేయాలి. పుణ్యక్షేత్రాలకి దర్శించుకోవడానికి అన్నిటికీ 10 సంవత్సరాల్లోనే ఒక 50 లక్షల కోట్లతోటి ఇట్లన్నిటిని ఖర్చు పెట్టాలి 10 సంవత్సరాల్లో. ఆ డెవలప్మెంట్ కానీ చేయగలిగితే అందరికీ ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఐడిఎఫ్ కొన్ని స్కీములు ఏర్పాటు చేస్తుంది. స్కీముల తర్వాత వచ్చే భవిష్యత్తరాలకి సగం మంది పని చేస్తే సగం మంది రిలాక్స్ అయిపోయినా సరే జరిగేటట్లు ఉంటుంది అనమాట. ఈ ఐడిఎఫ్ చూసుకుంటుంది అంత ఇది. అది ఏ విధంగా అనేది మనం భవిష్యత్తు వీళ్ళు చర్చిద్దారు. ప్రస్తుతం గవర్నమెంట్ బడ్జెట్ కూడా సరిపోవట్లేదు. అన్ని కవచాలు 100% కవచం ఏర్పాటు చేయలేదు భారతదేశంలో. రైల్వేలకి 100% కవచం ఏదో 1,20,000 కిలోమీటర్లు ఉంటే కవచం ఏర్పాటు చేసింది 2,000 కిలోమీటర్లలోనే. ఇంకా ఎన్ని నడక నడుస్తున్నాయి. ఇదంతా చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. ఇంకా ఇవన్నీ మనం కవచని 100%గా 2-3 సంవత్సరాల్లోనే ఏర్పాటు చేసేటట్లు 100% రైల్వే నెట్వర్క్కి. అలాగే ఇంకో 1,00,000 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ని జోడించాలి. అలాగే పర్వతమాలలోనే దాదాపుగా ఒక 2,000 హిల్ స్టేషన్లు, జలపాతాలకి రోప్వేలు వేయాలి. అలాగే రైల్వే స్టేషన్ అందుబాటులోనే వాకబుల్ డిస్టెన్స్లోనే 10 కోట్ల ఇల్లు కొత్త నిర్మించాలి. ఇవన్నీ చేయాలంటే ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లోనూ ఒక వ్యక్తి $20,000 తోటి ఆడు ఒక నెల గడపగలడు. అదే డిపాజిట్ డబ్బులు $20,000 మన ఐడిఎఫ్ కానీ డిపాజిట్ చేయగలిగితే ఆ వ్యక్తి $20,000 ఆ జీవితాంతరం ఫస్ట్ సింగిల్ స్టార్ అకామిడేషన్ ఇచ్చేటట్లు. ప్లస్ ఈ అన్ని స్పాట్లోని వాడు ఫ్రీగా తిరగడానికి ఒక కార్డు ఇస్తారన్నమాట. ఆ కార్డు ద్వారా అతను మొత్తం లైఫ్ అంతాను ఎటువంటి బాధ లేకుండా హ్యాపీగా తిరగచ్చు. అతను ఏ విధంగా అనేది ఐడిఎఫ్ చూసుకుంటుంది. నెక్స్ట్ ఇది అనమాట. రైల్వే స్టేషన్ ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క స్టేషన్లోని, ఒక్కొక్క స్టేట్కి అది మనం ఇచ్చాం. ప్రతి రైల్వే జోన్ ఉన్నాయి, దాని వివరాలు కూడా చెప్పాం. ప్రతి రాష్ట్రాలకి ఎంత బడ్జెట్ ఇచ్చాం అవన్నీ వివరాలు చెప్పాం. ఇంకా చెప్పచ్చు.
అలాగే లడాఖ్లోనే ఇంతవరకు రైల్వే ట్రాక్ వేయలేదు. లడాఖ్కి రైల్వే ట్రాక్లు వేయాలి. అలాగే సిక్కింలో కూడా రైల్వే ట్రాక్లు వేయలేదు. సిక్కింలో కూడా రైల్వే ట్రాక్లు వేయాలి. సిక్కిం మొత్తానికి కనీసం 1000 కిలోమీటర్ రైల్వే ట్రాక్ వేయచ్చు సిక్కింలోనే. లడాఖ్లోనే కూడా 1000 కిలోమీటర్లు వేయచ్చు. అలాగే కాశ్మీర్ నుంచి లడాఖ్ని కలుపుకుంటూ కూడా రైల్వే ట్రాక్లు వేయాలి. సొరంగ మార్గాలు నిర్మించాలి. ఉత్తరాఖండ్లోని హిమాలయ ప్రాంతాల్లోని ఇంకా కొత్త లైన్లు వేయాలి. ఇవన్నీ చేయాలంటే మన ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు. ఇవన్నీ 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయేటట్లు చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఏది ఉన్నా సరే మనకు అనవసరం. కానీ దేశంలోనే అన్ని ప్రాంతాలకి ఒక 5 సంవత్సరాల్లోనే ఇవన్నీ చేయాలంటే ఐడిఎఫ్ ఏర్పాటు చేసుకుని ఒక స్టేబుల్ కాయిన్ ఏర్పాటు చేసుకుని దానికి ఇప్పుడు సపోజ్ మీరు వర్క్ చేస్తారు, 8 గంటలు పని చేస్తారు, మీకు కాయిన్ ఇస్తారు. ఆ కాయిన్ అంటే మీ పనికి తగ్గట్టు వెయిట్ అంటే 1000 రూపాయలు కానీ పని చేస్తే 1000 రూపాయలు వాల్యూ కాయిన్స్ ఇస్తారు, స్టేబుల్ కాయిన్స్ని. దాన్ని ఆ 1000 రూపాయల కాయిన్స్ని ఐడిఎఫ్ యొక్క రెస్టారెంట్లో భోజనం చేయొచ్చు, ఐడిఎఫ్కి డిపాజిట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ఐడిఎఫ్ బట్టలు కొనుక్కోవచ్చు. ఐడిఎఫ్ షోరూంలోకి వెళ్ళి ఐడిఎఫ్కి రూపాయి ప్రత్యామ్నాయంగా ఐడిఎఫ్ కాయిన్ని మనం వాడుకోవచ్చు అనమాట. గూగుల్ పే, ఫోన్పే టైప్లోనే. అది మన వీడియోలో అన్నింటిలో మనం అదే చెప్తున్నాం అందరికీ. కానీ అన్నీ చేయాలంటే గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేయాలి. చిత్తశుద్ధితో పనిచేస్తే ఆటోమేటిక్గా సాధించడం పెద్ద కష్టం కాదు. మన శివాజీ అంతకుముందు మారాఠాల నెక్స్ట్ అన్ని రాజులు వీళ్ళందరూ ఎన్నో శత్రుదుర్భరమైన కోటలు నిర్మించారు. వాటిని మనం అన్నీ చూడలేకపోతున్నాం. మన జీవితాంతరం అలాంటివన్నీ చూడాలి. అవన్నీ చూడాలంటే ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు. అంటే ప్రతి వ్యక్తి ఆ కోటలు ఎక్కాలి, దిక్కాలి అంటే చాలా కష్టం. అందుకని రోప్వేలు ఏర్పాటు చేయాలి. సింపుల్గా రోప్వే ఏర్పాటు చేసిన దగ్గర వరకు రైల్వే స్టేషన్ ఉండేటట్లు ఆ కోటకి దగ్గరికి రైల్వే స్టేషన్ వేయాలి. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి రోప్వే దగ్గర ఆ ప్రదేశానికి వెళ్ళి చూసి మళ్ళీ రోప్వే ద్వారా మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ ఆ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కి ఆడ గమ్యస్థానం చేరిపోవాలి. దగ్గరలో ఉన్న పెద్ద స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి వాడు ఏ రాష్ట్రంలో ఎలా ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్ళిపోవాలి. ఆ టైప్లో ప్రతి ప్లేస్కి రైల్వే కనెక్టివిటీ పెంచాలి. మెయిన్ రైల్వే కనెక్టివిటీ ఇప్పుడు ఉన్నాడు. అలాగే ఫ్రైట్ కారిడార్లు కూడా మనం దక్షిణ భారతదేశంలో ఫ్రైట్ కారిడార్లు ఏర్పాటు చేయలేదు. అటు కలకత్తా నుంచి మద్రాసుకి రైల్వే ఫ్రైట్ కారిడార్ లేదు. ఇటేమో విజయవాడ నుంచి బెంగళూరుకి ఫ్రైట్ కారిడార్ లేదు. ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ఫ్రైట్ కారిడార్లు ఏర్పాటు చేసి ఇప్పుడున్న ట్రాక్లని అలాగే జనరల్ బోగీలు కూడా 2 ఉంటున్నాయి. ట్రైన్కి ముందు 2 వెనక 2 ఉంటున్నాయి. ఇవి చాలా ఇబ్బంది పడిపోతున్నారు, జనాలు ఇబ్బంది పడిపోతున్నారు. అందుకని జనరల్ బోగీలు కూడాను ప్రతి ట్రైన్కి 4 ఏర్పాటు చేయాలి. ముందు 4 వెనక 4 ప్లస్ రిజర్వేషన్ బోగీలు ఒక 10 ఏర్పాటు చేయాలి. అంటే 16 అయిపోయిన మీద ఏసీ అవి ఉంటాయి. ప్రతి ట్రైన్కి ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ అలాగే లోకల్ ట్రైన్లు కోవిడ్ తర్వాత లోకల్ ట్రైన్లు చాలా వరకు తగ్గిపోయాయి. దగ్గర డెమో ట్రైన్లు ఇవన్నీ తగ్గిపోయాయి. వాటిని కూడా మళ్ళీ ప్రవేశపెట్టాలి. ట్రాక్లో ఒత్తిడి పెరుగుతుందంటే కొత్త ట్రాక్లు వేయాలి. వాటికి 100% విద్యుద్దీకరణ చేయాలి. కవచ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయాలంటే దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా ఐడిఎఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చూసుకుంటుంది. మనం చేయవలసింది ఏంటంటే చిత్తశుద్ధితో అది ఏర్పడడానికి కృషి చేయడం అంతే. ఈ 150 సంవత్సరాల రైల్వే చరిత్రలో ఎంత జరిగిందో ఈ 5 సంవత్సరాల చరిత్రలోనే అంత జరగాలి రైల్వే అభివృద్ధి కోసం. ఆ తర్వాత రైల్వే మెయింటెనెన్స్ కోసం మిగతా సంవత్సరాలు మనం చూసుకోవచ్చు. ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకు అదే పనిగా కష్టపడుతూ పనిచేస్తే మనం 2035 కల్లా 36 కల్లా 100% మనం అనుకున్న లక్ష్యం సాధించవచ్చు. ఆ తర్వాత అంత మెయింటెనెన్సే ఇంకా మెయింటెనెన్స్ చూసుకోవడమే. మెయింటెనెన్స్ చేసుకుంటూ నడుపుకుంటూ ఉంటే చాలు. కొత్త ట్రాక్లు వేయవలసిన పని ఉండదు. అట్లనే మెయింటెనెన్స్ ఇంకా ఆధునీకరణ చూసుకుంటూ నడుపుకుంటే చాలు. అందుకని ప్రతి హిల్ స్టేషన్కి రైల్వే ట్రాక్ వేయాలి. ప్రతి హిల్ స్టేషన్కి రోప్వే వేయాలి. పర్వతమాల ప్రాజెక్ట్ ప్రకారం ప్రతి హిల్ స్టేషన్ దగ్గరలోని ప్రతి రాజకోట దగ్గరికి రైల్వే ట్రాక్లు వేయాలి. మళ్ళీ పాత రాజకోటలన్నిటిని మోడిఫికేషన్ చేయాలన్నమాట. అప్పట్లో రాజులు ఎలాగా రాజకోటని డెవలప్ చేశారు. ఆ రాజులు సపోజ్ శివాజీ రాయగఢ్ కోట గతంలో ఎలాగుండేది తురుష్కుల దాడికి ముందు, అదే టైప్లోనే ఆ కోటను ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేయాలన్నమాట.
అప్పుడు శివాజీ కాలంలో రాజకోట ఎలా ఉందో అదేవిధంగా ఈ కాలంలో ఆ రాజకోటని పురావస్తు శాసనాల ద్వారా ఎలా ఉందో చూసుకుని మళ్ళీ అదే రాజకోటని పునర్వైభవంగా తేవాలి. అన్ని కోటలు అంతేగాని శిథిలాలు అయిపోయి కదా అలా వదిలేయడం కాకుండా అన్ని రాజకోటలని మళ్ళీ పూర్వవైభవం తేవాలి. ప్లస్ పర్యాటక ప్రాంతాలుగా అట్లా అభివృద్ధి చేయాలి. అక్కడ వరకు రోప్వేని వేయాలి. ఆ దగ్గరలో రోప్వేకి దగ్గరలోని రైల్వే స్టేషన్ వచ్చేటట్లు చూడాలన్నమాట. ఇలా చేయాలంటే ఒక్క మహారాష్ట్రకి దాదాపుగా 6-7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క మహారాష్ట్రలో ఉన్న కోటలకి అక్కడ ఉన్న పర్యాటక ప్రాంతాల ఖర్చులకి దాదాపుగా 6-7 లక్షల కోట్ల రూపాయలు ఒక్క మహారాష్ట్ర స్టేట్కే ఖర్చు అవుతుంది. అలాగే మిగతా అన్ని స్టేట్లను చూసుకుంటే ఉత్తరాఖండ్ కానీ, కాశ్మీర్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ చూసుకుంటే 50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇదంతా ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఒక స్టేబుల్ కాయిన్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఇవన్నీ ఏర్పాటు చేస్తుంది అన్నమాట. ఇది అందరికీ చేరాలి. మా వీడియోలు అందరికీ చేరట్లేదు, కానీ మేము బాధపడం. అది ఏదో రోజున వస్తుంది, మనం చెప్పిందంతా జరుగుతుంది అనే నమ్మకంతో రోజు వీడియోలు చేస్తుంటాం. కృషితోటి నా దుర్భిక్షం ఉన్నారు పెద్దలు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ప్రతి హిల్ స్టేషను, ప్రతి రాజకోట ఉన్న ప్రాంతానికి దగ్గరలో రైల్వే స్టేషన్ రావాలి. అక్కడి నుంచి రోప్వేలు మన రోప్వే లేకపోతే మినిమం ట్రైన్స్ ఉన్నాయి చూసారా, ఇది ఫెరిక్యులర్ ట్రైన్స్ అంటారు. అంటే స్విట్జర్లాండ్లో ఉంటాయి ట్రైన్స్. ఆ టైప్లో ట్రైన్స్ కొండ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ తీసుకుని వచ్చేటట్లు. అంటే 50 సంవత్సరాల వ్యక్తి దాటిన వ్యక్తి కూడాను, అంటే సీనియర్ సిటిజన్స్ కూడా వెళ్ళేటట్లు అక్కడ అందుబాటులో ఉండాలన్నమాట ఫెసిలిటీస్. 60 సంవత్సరాలు కూడాను రాజకోట నీళ్ళు చూసేటట్లు, ఆ ప్రాంతాన్ని వెళ్ళి దర్శించేటట్లు ఉండాలి. అలా ధైర్యం చేయాలన్నమాట. ఇవన్నీ చేయాలంటే దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇది ఐడిఎఫ్ స్టేబుల్ కాయిన్ ఏర్పాటు చేస్తూ వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తూ దాదాపుగా 10 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అట్లా డెవలప్ చేయొచ్చు. ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యమే, కానీ మన చిత్తశుద్ధితో పని చేయాలి అంతే. ఈ చిత్తశుద్ధి పని చేస్తే ఇది అనుకున్న సాధించవచ్చు. అందరూ దీన్ని సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.